హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల మీద ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాకపోయినప్పటికీ కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఇక ఆ తరువాత మధ్యాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దాదాపుగా పొడి వాతావరణం ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తెలంగాణలో మాత్రం భారీ వర్ష సూచన. హైదరాబాద్ నగర ప్రాంతంలో జూన్ 27, 28, 29 తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాగా ప్రస్తుతానికి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ లో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.